హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై పైసా నేను మీ రాజీవ్ పసుపులేటి ఈరోజు మనం చిట్ ఫండ్స్ యాక్ట్ 1982 చట్టం గురించి దాని ముఖ్యాంశాలు మరియు చిట్ ఫండ్ పరిశ్రమకు మన పొదుపులకు అది ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. చిట్ ఫండ్స్ చట్టం 1982 అంటే ఏంటి? భారతదేశంలో చిట్ ఫండ్స్ కార్యకలాపాలను నియంత్రించడానికి వాటి నిర్వహణలో పారదర్శకతను తీసుకురావడానికి మరియు సభ్యుల ప్రయోజనాలను రక్షించడానికి భారత ప్రభుత్వం 1982లో ఈ చట్టాన్ని రూపొందించింది. జమ్మూ మరియు కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తానికి ఇది వర్తిస్తుంది. ఈ చట్టం ఎందుకు వచ్చింది? చిట్ ఫండ్స్ అనేవి మన దేశంలో తరతరాలుగా ఉన్న ఒక పొదుపు పద్ధతి. అయితే కొన్నిసార్లు వీటి నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల మోసాలు జరిగేవి. ఇలాంటి మోసాలను అరికట్టడానికి చిట్ ఫండ్స్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ఈ చట్టం చాలా అవసరం అయింది. అయితే ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. చిట్ ఫండ్స్ అన్ని చట్టబద్ధంగా సరైన నిబంధనలకు లోబడి నడిచేలా చూడటం అండ్ ట్రాన్స్పరెన్సీ, చిట్ ఫండ్ కార్యకలాపాల్లో మోసాలను అక్రమాలను నివారించడం. అకౌంటబిలిటీ, చిట్ ఫండ్ నిర్వాహకులకు సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు హక్కులు ఉండాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్, చిట్ ఫండ్ సభ్యులు అంటే మనలాంటి పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం. నెక్స్ట్ గ్రోత్, చిట్ ఫండ్స్ రంగాన్ని సరైన పద్ధతిలో అభివృద్ధి చేయటం. నెక్స్ట్ కీ ప్రొవిజన్స్, ఈ చట్టంలో అనేక ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. అవి మీ డబ్బును రక్షించడానికి సహాయపడతాయి. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, ఈ చట్టం ప్రకారం భారతదేశంలో చిట్ ఫండ్ వ్యాపారం చేసే ఏ సంస్థ అయినా తప్పనిసరిగా ఆ రాష్ట్ర రిజిస్టర్ ఆఫ్ చిట్స్ వద్ద నమోదు చేసుకోవాలి. రిజిస్టర్ కాని చిట్ ఫండ్స్ చట్ట విరుద్ధం. ఈ విషయం గురించి ఈనాడులో ప్రచురించిన వ్యాసం మీరు చూడొచ్చు. నెక్స్ట్ చిట్ ఫండ్ అగ్రిమెంట్, ప్రతి చిట్ ఫండ్కి ఒక ఒప్పందం ఉంటుంది. ఇందులో చందాదారుడి పేరు, చిట్ విలువ, వాయిదాల సంఖ్య, వడ్డీ, జరిమానాలు వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఈ ఒప్పందం డూప్లికేట్లలో ఉండి ప్రతి సభ్యుడు మరియు నిర్వాహకుడి సంతకాలు కూడా ఉండాలి. భద్రతా డిపాజిట్లు, చిట్ ఫండ్ నిర్వాహకులు అంటే ఫోర్మ్యాన్ సభ్యుల డబ్బుకు భద్రతగా ప్రభుత్వానికి ఒక డిపాజిట్ చేయాలి. ఇది సభ్యుల ప్రయోజనాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆక్షన్ రూల్స్, చిట్ ఫండ్ వేలం ఎలా జరపాలి, అందులో పాటించాల్సిన నియమాలు ఈ చట్టంలో స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ సభ్యుల హక్కులు, చిట్ ఫండ్లో పాల్గొనే సభ్యులకు ప్రైజ్డ్ మరియు నాన్ ప్రైజ్డ్ సబ్స్క్రైబర్స్ ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉన్నాయో ఈ చట్టం తెలియజేస్తుంది. వివాదాల పరిష్కారం, చిట్ ఫండ్కు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని రిజిస్టర్ ఆఫ్ చిట్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. పెనాల్టీస్, ఈ చట్టంలోని నిబంధనలను పాటించకపోతే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 1982 చిట్ ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం. చిట్ ఫండ్స్ చట్టం 1982 అనేది మన ఆర్థిక వ్యవస్థలో చిట్ ఫండ్స్ కీలక పాత్ర పోషించడానికి మరియు వాటిని సురక్షితంగా నిర్వహించడానికి ఒక బలమైన పునాది. మీరు ఏదైనా చిట్ ఫండ్లో చేరడానికి ముందు అది ఈ చట్టం కింద రిజిస్టర్ అయిందో లేదో తప్పకుండా తనిఖీ చేయండి. మైపైసా చిట్ ఫండ్లో ఈ విషయంపై మరింత సమాచారం అందుబాటులో ఉంది. మైపైసా లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఈ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. మీకు మరింత భద్రత, పారదర్శకతను అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్స్లో అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తద్వారా మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.